హలో, ఈ ఇయర్ సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. మా చుట్టాలందరూ వస్తున్నారు. ఇంకా డబల్ హ్యాపీ అనమాట. అందరిని మీట్ అవ్వచ్చు. వాళ్ళని కలవడానికి అయితే నేను ఫుల్ ఎక్సైటెడ్. ఒక చెల్లి డౌట్, మినిట్లో తెలుస్తుందో వస్తుందా లేదా అని చెప్పి. అది కూడా వస్తే ఇక కుమేచ్ ఈ సంక్రాంతి. అందులోని మా బుడ్డగాడిది ఫస్ట్ సంక్రాంతి, ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ అంత ప్యాక్ చేయడం కూడా. లగేజ్ వెళ్ళేది 5 డేసే అయినా కూడా లగేజ్ మాత్రం ఎంత ఉంది. లగేజ్ ప్యాకింగ్ కూడా డన్ డన్ డన్. అండ్ మీ అందరికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ యాక్చువల్గా. సో అందుకే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుండదు, అన్ఎక్స్పెక్టెడ్ అయితే క్రేజీ ఉంటుంది కదా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. 6 years బ్యాక్ వెళ్ళి ఉంటాను. లైక్ అదే నా బెస్ట్ సంక్రాంతి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, హైదరాబాద్లో ఉండే సంక్రాంతికి ఊర్లో చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం అవుతుందో తెలియదు, బట్ అంత ఈ సంక్రాంతి మంచిగా అవ్వాలి. ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని ఉంది నాకైతే. టైం వేస్ట్ పనులన్నీ చేస్తాడు. పర్ఫ్యూమ్ పెడితే వాంతులు రావంట. ఇక్కడ ఎవరికి రాకుండా ఉంటాయి. మా డాడీ హైదరాబాద్లో ఉంటున్నారు. సో మేమందరం ఊరు వెళ్ళిపోతున్నాం. మా బుడ్డగాడైతే వాళ్ళ తాతయ్యని వదిలి రానని చెప్పి పేచి పెడుతున్నాడు. పాపం మా డాడీ కూడా చాలా మిస్ అవుతాడు బుడ్డోడిని. బాయ్ డాడీ. జర్నీ స్టార్ట్ చేసాం. యాక్చువల్ మా ఊరి టైమింగ్స్ అవర్స్ ఇక్కడ నుంచి 8 hours పడుతుంది, కానీ మేము వెళ్ళడానికి 10 hours పడుతుంది. ఎందుకంటే కక్కుకుంటా, ఆగుకుంటా, తినుకుంటా అప్పటికి 10 గంటలు పడుతుంది అనమాట. మళ్ళీ పర్ఫ్యూమ్ ఒకటి సేమ్ పించ్ మన ఇద్దరు బాగుంది కదా. లాస్ట్ టైం ఇదే తిన్నారా? తీసుకున్నాం కానీ ఇక్కడ కాదు, అది వేరే. హైదరాబాద్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి లాంగ్ జర్నీ. బుడ్డోడితో చాలా కష్టం. అందుకే మిడిల్లో కోదాడలో ఆగాము. మా మావయ్య వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది. సో నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మావయ్య వాళ్ళు మేము అందరం ఊరికి స్టార్ట్ అయిపోయాం. మా బుడ్డోడైతే కార్ మీద పడిపోయి మరి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ మొత్తానికి మా బుడ్డోడిని మా వదినకి ఇచ్చేసాను. మొత్తం తనే చూసుకుంది పాపం. వాళ్ళ అత్తని బెడ్ అనుకున్నాడో ఏమో, ఫుల్ తొక్కి తొక్కి పెట్టేసాడు. వీడైతే అసలు కార్లో ఉండనంటున్నాడు. విండోలో బయటకి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు దూకేస్తా అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. టైంకి ఏ పనన్నా చేస్తామో లేదో కానీ ఫుడ్ మాత్రం టైంకి తినాలి. సో అందుకే మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి ఆగిపోయాము. చెప్పాను కదా, మా వదిననే వాడికి అన్నీ చేస్తా కూర్చుంది ట్రిప్ అంతా. ఊరికి రీచ్ అయిపోయాము. వీడు కనిపించిన వాళ్ళందరికీ బాయ్ చెప్పుకుంటా ఎగురుకుంటా ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేశాడు వీడైతే. మనమే ఊరికి వెళ్తే ఆగము, ఇంకా వీడెక్కడ అవుతాడు ఇక్కడ. ఫైనల్లీ ఊరికి వచ్చేసా.